హాయ్ అండి, వెల్కమ్ టు అపర్ణ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ లేచానండి, 6కి లేచాను. లేచి ముందు ఇక్కడ బయట ఊడ్చి ఇట్లా ముగ్గు పెట్టేసుకున్నానండి. డైలీ ఫస్ట్ లెగవగానే నేను ముందు చేసే పని ఇది. కానీ ఒక్కొక్కసారి మాత్రం లేట్ అవుతుందంటే ముందు కిచెన్లోకే వెళ్ళిపోతానండి. ఆ తర్వాతే ఇక్కడ ముగ్గు అనేది పెడతాను. కానీ ఈరోజు ముందు ఇక్కడ ముగ్గు పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి క్లైమేట్ చాలా బాగుందండి. సికింద్రాబాద్లో అండి ప్రజెంట్ ఇప్పుడు మేము ఉంది. 3 డేస్ నుంచి ఇక్కడ క్లైమేట్ అనేది చాలా బాగుందండి. వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇంకా చల్ల గాలి వస్తుంది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంక నేను కిచెన్లోకి వెళ్ళిపోయానండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ చూస్తే సొరకాయ ఉందండి, ఇది తెచ్చేసి అయితే 1 వీక్ అవుతుంది. ఇంకా ఇది చాలా పెద్ద సొరకాయ అండి, అందుకే నేను దీన్ని హాఫ్ కట్ చేసేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి సొరకాయ పరాటా చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి చాలా ఈజీ అనండి. సొరకాయని మనము తురుముకుంటాం కదా, అట్లా తురిమేసుకొని పైన చెక్కు తీసుకొని తురిమేసుకోవాలండి. దాన్ని వచ్చేసి ఆటాల్లో కలిపేసుకొని ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, వాము ఇవన్నీ వేసుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని మనము ఆట అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా దాన్ని మనం మామూలు నార్మల్ చపాతీలు ఎలా చేసుకుంటామో ఇంకా అలానే చేసుకొని ఆయిల్ వేసుకొని పెనం పైన అయితే మనము కాల్చుకోవాలి. ఇదైతే టేస్ట్ బాగుందండి. నేను ఇలానే అప్పుడప్పుడు క్యారెట్తో కూడా చేస్తూ ఉంటానండి, ముల్లంగితో చేస్తాను, అలా వెరైటీగా చేస్తూ ఉంటాను. కాకపోతే ఇదైతే నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తానండి. సొరకాయతో ఎప్పుడు చేయలేదు, కాకపోతే ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైమే ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉందండి. దీన్ని వచ్చేసి మనము రాయితాతో కానీ లేదా టొమాటో సాస్తో కానీ తినొచ్చు. నేను ప్రజెంట్ అయితే టొమాటో సాస్తోనే సర్వ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మా బాబుకి స్కూల్కి టైం అవుతుందండి. తను మార్నింగ్ 7:30 కల్లా వెళ్ళిపోతాడండి. తను ఆర్మీ స్కూల్లో చదువుతున్నాడు. ఇంకా అందుకని నేను ఫస్ట్ పరాటాలు అయిపోయాక తనకి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కదండి, ఇక్కడ వచ్చేసి స్కూల్స్ ఓన్లీ మధ్యాహ్నం వరకే ఉంటాయండి, 2 వరకు. అందుకని ఏంటంటే పిల్లలు అనేది మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏదైతే చేస్తామో అదే తినేసి అదే కొంచెం తీసుకువెళ్ళిపోతారండి. ఎందుకంటే మధ్యాహ్నం వాళ్ళు ఇంటికి వచ్చాక లంచ్ చేస్తారు. అందుకనేసి స్కూల్లో బ్రేక్ ఉంటుంది కదా, ఆ బ్రేక్ టైంలో తినడానికి ఇలా నేను ఇంట్లో ఏదైతే టిఫిన్ చేస్తానో అదే ప్యాక్ చేసేస్తానండి. లంచ్ బాక్స్లో కూడా ఈరోజు పరాటాలే పెడుతున్నాను తనకి కూడా ఇడ్లీలు, దోశల కంటే కూడా ఈ చపాతీలు, పరాటాలు ఇవంటేనే ఇష్టం అండి. కాకపోతే నేను ఇది చాలా తక్కువే చేస్తాను. ఎక్కువ మనం సౌత్ ఇండియన్స్ కదండి, ఇడ్లీలు, దోశలు ఇలాంటివే ఉంటాయి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అంటే. కాకపోతే నేను అప్పుడప్పుడు పిల్లల కోసం ఇలా వెరైటీస్ కూడా చేస్తూ ఉంటానండి. పాస్తా, మ్యాగీ ఇట్లా మధ్యలో అవి కూడా చేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు తనకి ఫేవరెట్ అండి ఇది. తను చక్కగా ఎంజాయ్ చేస్తాడు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం. ఇంకా తనకి తినడానికి కూడా ఇక్కడ పెట్టేస్తున్నానండి, ఎందుకంటే తనకి స్కూల్కి టైం అవుతుంది. ఇంకా నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం కూడా అయిపోయిందండి. బాబు వచ్చేసి రెడీ అవుతున్నాడు, ఇంకా వస్తాడు తను బ్రేక్ఫాస్ట్ కోసము. నా ఒపీనియన్ మాత్రం స్కూల్స్ అనేవి ఈవినింగ్ వరకు ఉంటేనే బాగుంటుందండి. పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వచ్చి కూడా ఏం చేస్తారు, టీవీ చూడడం తప్ప చేసేది ఏమీ ఉండదండి. ఇంకా మనకి టెన్షన్ తప్ప వాళ్ళు టీవీ చూస్తున్నారు, చదువుకోవట్లేదు అనేసి. స్కూల్స్ అనేవి సాయంత్రం ఈవినింగ్ వరకు ఉంటేనే బాగుంటుందండి. చక్కగా స్కూల్లోనే చదువుకుంటారు, కాసేపు ఎక్స్ట్రా చదువుకుంటారు, వస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారండి. ఇంకా తను వెళ్ళిపోయాక, బాబు కూడా వెళ్ళిపోయాక ఇల్లంతా నేను ఇట్లా నీట్గా సర్దేసుకొని క్లీనింగ్ అనేది చేసేసుకున్నానండి. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ మాకైతే క్వార్టర్ అనేది దొరకలేదండి. ఇక్కడ క్వార్టర్స్ అనేది కొంచెం దొరకడం కష్టమేను. అందుకే మేమైతే ఇప్పుడు ప్రజెంటు సివిల్లోనే ఉంటున్నామండి, ఒక అపార్ట్మెంట్లో రెంట్కు ఉంటున్నాము. ఇదివరకు మేము రాంచీలో ఉన్నప్పుడైతే అందరికీ తెలుసు కదండి, మేము రాంచీ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాము. అక్కడ రాంచీలో ఉన్నప్పుడైతే మేము క్వార్టర్స్లోనే ఉండేవాళ్ళమండి. నేను క్వార్టర్ టూర్ కూడా హోమ్ టూర్ చేశానండి, ఆర్మీ క్వార్టర్స్ అనేవి అక్కడ ఎలా ఉంటాయనేది. మీరు ఒకసారి ఆ వీడియో కూడా కావాలంటే చూడొచ్చండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి సొరకాయ హాఫ్ ఉంది కదా అండి, అది పప్పు అయితే చేస్తున్నాను. సొరకాయ పప్పు కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. మా ఇంట్లో బాగా ఇష్టంగానే తింటారు. అందుకే మధ్యాహ్నం లంచ్కి ఇదే ప్రిపేర్ చేస్తున్నాను. కామన్గా అయితే ఆర్మీ వాళ్ళ దగ్గర సామాన్లు అనేవి చాలా తక్కువే ఉంచుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి షిఫ్టింగ్ అనేది ఉంటుంది కదా ప్రతి 3 ఇయర్స్కి.
కానీ మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అంటారండి, మీ దగ్గర అయితే సామాన్లు చాలా ఎక్కువని. అది కూడా ఆర్మీ వాళ్ళే అంటారండి, మా నైబర్స్ వాళ్ళు. కాకపోతే పర్సనల్గా నాకు మా హస్బెండ్కి అయితే ఇలానే ఇష్టం అండి. ఏంటంటే ఎంత ఇంటికి దూరంగా ఉన్నా కూడా మన లైఫ్ అంటూ ఉంది కదా అండి, మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి కదా. ఏమీ లేకుండా మనము జాబ్లో ఉన్నంతసేపు ఇలానే ఉండి తర్వాత ఎప్పుడు రిటైర్మెంట్ అయిపోయాక వెళ్ళిపోయి అప్పుడు ఇంకేం మిగులుతుందండి, పెద్దగా ఏం ఉండదేమో. అందుకే నేను అనుకుంటాను, మనం ఎక్కడున్నా ఏంటండి, మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి, మనకు కావాల్సిన నెససరీస్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. నాకైతే ఇలానే అనిపిస్తుందండి. మరి నా ఒపీనియన్ కరెక్టో కాదో నాకే తెలియదు. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ పప్పులోకి వడియాలు అయితే వేపిస్తున్నానండి. ఇవి వచ్చేసి హోమ్ మేడ్ వడియాలు అమ్మ పంపించిందండి. ఇవి వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ వడియాలండి. కాకపోతే ఇవి ఏంటంటే అనేది నాకైతే ఐడియా లేదు. ఇవైతే 2 టైప్స్ అండి. వడియాలైతే అమ్మ మొన్న ఏప్రిల్లో ఇక్కడికి వచ్చారండి, అప్పుడు తీసుకొని వచ్చారు. ఇంకా మొన్న సమ్మర్ హాలిడేస్కి మేము ఊరెళ్ళాం కదా, అప్పుడు వచ్చేటప్పుడు నేను అమ్మ చేత ఆవకాయ అవి కూడా చేర్చుకొని తీసుకొచ్చుకున్నానండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అమ్మ చేసిన ఆవకాయ ఇంకా వడియాలు ఇలాంటివి కంపల్సరీ ఉంటాయి కదా. అవునండి, మా ఇంట్లో కూడా ఎప్పుడూ ఉంటాయి. వీటితో పాటు ఉప్పు మిరపకాయలు కూడా ఉంటాయండి అమ్మ ఇచ్చినవి. మా హస్బెండ్ అయితే మధ్యాహ్నం 1కి లంచ్కి వస్తారండి. ఈరోజైతే మా లంచ్ పప్పు, ఆవకాయ, వడియాలు ఇంకా పెరుగు వీటితోటే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు ఒకసారి చెక్ చేయొచ్చండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.